నమస్తే అవధాని. కొంచెం విరామం తర్వాత తెలంగాణ ఏర్పడ్డ వెంటనే విదిన్ 1 year or so మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రీడిజైనింగ్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పేరుతోటి అప్పటి వరకు ఉన్న ప్రాణహిత చేయబడిన ప్రాజెక్టును రీడిజైన్ చేశారు. సరే, అది ఏమిటి, ఎట్లాగా మనందరికీ తెలుసు. దాంట్లో మేజర్ పార్ట్ కాళేశ్వరం కింద సరే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అవి ఉన్నాయి. వాటిలో వీళ్ళు చాలా గొప్పగా ఇచ్చేసింది ఏమిటంటే తుమ్మిడిహెట్టి నుంచి కాకుండా మేడిగడ్డి నుంచి నీటిని మళ్లించడం. సరే, నీటిని ఎత్తిపోయడము, కింద నుంచి పైకి పోయడం, ఇదంతా చాలాసార్లు అందరూ చెప్తుంది. అయితే కాళేశ్వరం ఫర్ ఎవర్ హిస్టరీలో ఉండి ఆయన చేసిన ఒక గొప్ప పని ఏమిటంటే దాదాపు 86,000 కోట్లు, 83,000 కోట్లు ఇది వాస్తవానికి వాళ్ళు చెప్పింది. సరే, అటు ఇటుగా అది ఎంత అవుతుందనేది ఇంకా తెలీదు. సుమారు 1,00,000 కోట్లు అని ప్రతిపక్షాలు కానీ బీజేపీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అప్పట్లో చూసిన ఆరోపణ. అది నిజమా అబద్ధమా అనే దాని మీద చాలా చర్చలు. కావాలని అంటే మేడిగడ్డకి సంబంధించి ఆ పిల్లర్స్ కిందకి కుంగిపోయిన సందర్భంలో మాత్రమే అసలు ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద అవకతవకలు జరిగాయి అనే దృశ్యం మనకి వచ్చింది. కానీ లేకపోతే అప్పటివరకు దాని గురించి ఒక్కళ్ళకు కూడా ఏ సమాచారం తెలియదు. అంతా బాగుంది అని అందరినీ నమ్మింపు చేశారు, అందరూ నిజమే అనుకున్నారు కూడా, ఎవరికీ తెలియదు. కానీ మేడిగడ్డలో ఆ పిల్లర్లు కుంగిపోవడం మొదలెట్టిన తర్వాత దాన్ని రంగేవటం బయటపడింది. ఇప్పుడు ఇది చరిత్ర కాబోతోంది. ఎందుకంటే దేశంలో అత్యంత ప్రమాదంలో ఉన్న ఒక 3 డ్యాముల్లో కాళేశ్వరంకి సంబంధించి మేడిగడ్డ కూడా ఉంది అని లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజభూషణ్ చౌదరి ఈ ప్రకటన చేశారు. దీని మీద సరే గవర్నమెంట్ ఏం చేస్తుంది, దీంతోపాటు బొకారో ఒకటి జార్ఖండ్లో ఉంది, ఉత్తరప్రదేశ్లో లోయర్ ఖజౌరి ఒకటి, ఈ 3 డ్యాములు కూడా, ఈ 3 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ది మోస్ట్ క్రిటికల్ అని సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అంటే వాస్తవానికి దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు చాలా ఎక్కువ రెస్పాండ్ అయి ఉండేవారు.